నిన్న పాలేగాంలోని బైసరస్ దగ్గర జరిగినటువంటి ఉగ్రవాద దాడి దీని గురించి అందరికీ తెలిసిందే. నిన్నటి నుంచి కూడా మనం దీని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి తామే ఈ ఉగ్రదాడి చేశాము అని చెప్పి పాకిస్తాన్కి చెందినటువంటి లష్కర్-ఇ-తొయ్యబాకి చెందినటువంటి అనుబంధ సంస్థ టీఆర్పీ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించుకోవటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం దాడిలో 3 నుంచి 4 తీవ్రవాదులు పాల్గొన్నారు అనేది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీరు స్థానిక పోలీసులు లాంటి రంగులో ఉన్నటువంటి దుస్తులు ధరించి ఉన్నారని, AK-47 గన్స్ యూజ్ చేశారని, అలాగే ఒక 3 నుంచి 4 ఉంటారని, వచ్చినటువంటి వ్యక్తులు విచక్షణారహితంగా ఒక్కసారిగా కాల్పులు జరిపారని, తరువాత ఎవరైతే అక్కడ పర్యాటకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారి ఐడి కార్డులు చూపించమని చెప్పి అడిగారని, ఐడి కార్డులు తీసుకున్న తర్వాత వాటిని చెక్ చేసి ఎవరైతే ముస్లింలు కానటువంటి వ్యక్తులు ఇతర మతస్థులు ఉంటారో వాళ్ళందరినీ ఒక పక్కకు నుంచోబెట్టారని, అందులో మహిళలను పురుషులను వేరు చేయడం జరిగిందని, ఆ తర్వాత పురుషుల మీద విచక్షణరహితంగా కాల్పులు జరిపి వారిని చంపడం జరిగిందని, అలాగే వీరిని ప్యాంట్లు విప్పించి మరి చెక్ చేశారు అనేది స్థానికంగా అక్కడ ఆ పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి సంఘటన. ఇదేమీ కొత్తగా ఈరోజు జరుగుతున్నటువంటి ఘటన కాదు. 1947లో కూడా ఇలాగే ప్యాంట్లు విప్పించి కాల్పులు జరిపిన ఘటనలు ఉన్నాయి. 1971లో కూడా ఇలాగే జరిగింది. 1990లో కూడా ఇలాగే జరిగింది. ఇది 2025లో కూడా ఇలాగే జరిగింది. ఇప్పటికీ కూడా మనం సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఇంకోసారి కూడా ఇలాగే జరుగుతుంది. రేపు 2030లో కూడా ఇలాగే జరిగింది అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. సో అలాంటి దుస్థితిలో మనం ఉండకూడదని చెప్పి ఆశిస్తున్నాను. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కులం, మతం, ప్రాంతం ఇవి ప్రాతిపదిక కాదు. సో కావాలని చెప్పే ముస్లిమేతరులని టార్గెట్ చేసుకుని, హిందువులని టార్గెట్ చేసుకుని, అలాగే భారతీయులను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పులు, దాడులు వారి మత ఛాందసవాదానికి, పైత్యానికి ప్రతీకగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే కేవలం పురుషుల్ని టార్గెట్ చేసుకుని దాడులు నిర్వహించటం. అలాగే వైజాగ్కి చెందినటువంటి ఒక SBI రిటైర్డ్ ఉద్యోగి పారిపోతుంటే వెంబడించి అతన్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపినటువంటి పరిస్థితి. చంపొద్దు అని ఎంత బ్రతిమిలాడినా వినకుండా పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి కాల్చారు అనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. సో అలాగే ఒక కపుల్ హనీమూన్కి అని చెప్పి కాశ్మీర్ వెళ్తే భర్తను చంపేసినటువంటి పరిస్థితి. సో సంబంధించినటువంటి ఫోటో సోషల్ మీడియాలో పెడితే కొంతమంది మన దేశంలో ఉన్నటువంటి మత ఛాందసవాదులు, పాకిస్తాన్ సపోర్టర్సు దానికి స్మైలీ సింబల్స్ పెడుతూ కామెంట్లు పెట్టినటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము అంటే ఎంత దిగజారిపోతున్నాము అనేది ఒకసారి అర్థం చేసుకుంటే, చూస్తే బాగా అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఇదే ఇంత దారుణంగా ఉంటే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ ఘటన జరిగిన 20 నుంచి 30 నిమిషాల తర్వాత అక్కడ స్థానికంగా ఉండేటువంటి పోలీసులు కానీ అలాగే ఆర్మీ సిబ్బంది కానీ ఘటనా స్థలానికి చేరుకోవటం జరిగింది. వాళ్ళను చూసి ఆ ఘటనతో భయపడిపోయినటువంటి యాత్రికులు పారిపోయేటువంటి ప్రయత్నం చేశారు అక్కడ. అంటే అంతకుముందు వచ్చినటువంటి ఉగ్రవాదులు కూడా దాదాపు ఇదే డ్రెస్లో ఉండటం వల్ల మళ్ళీ వీళ్ళు వచ్చారు ఉగ్రవాదులు మళ్ళీ చంపబోతున్నారని వాళ్ళు పారిపోయినటువంటి పరిస్థితి. అమ్మ మేము ఉగ్రవాదులం కాదు, మేము ఇండియన్ ఆర్మీ జవాన్లమి, మేము ఇండియన్ పోలీసులమి అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళని తీసుకొచ్చినటువంటి దుస్థితిలో మనం ఉన్నాము అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామనేది ఒకసారి అర్థం చేసుకుంటే బాగా క్లారిటీ వస్తుంది.